నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 9వ తారీఖు 2025 సోమవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5:44 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:46. ఈరోజు తిథి త్రయోదశి ఉదయం 9:35 వరకు ఉంది. తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము. నక్షత్రం విశాఖ మధ్యాహ్నం 3:22 వరకు. తదుపరి అనురాధ నక్షత్రము. ఈరోజు వర్జము రాత్రి 7:56 నుండి రాత్రి 9:42 వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 12:41 నుంచి 1:33 వరకు. తిరిగి మరలా మధ్యాహ్నం 3:17 నుంచి సాయంత్రం 4:09 వరకు. రాహుకాలం ఉదయం 7:22 నుండి 9 గంటల వరకు ఉన్నది. తదుపరి యమగండ కాలము ఉదయం 10:37 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు. ఈరోజు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:08 నుంచి తెల్లవారి 4:56 వరకు. తదుపరి అమృత ఘడియలు తెల్లవారుజామున 5:40 నుంచి ఉదయం 7:27 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:49 నుంచి 12:41 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూన్ 9, 2025 నాటి దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క ఫలితము వీరి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో చంద్రుడు తులారాశిలో ఉన్నాడు. స్వాతి నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. రాహుగ్రహ సాన్నిధ్యం కారణంగా కొన్ని నిర్ణయాలలో మీకు అసంతృప్తి కలుగుతుంది. నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. అయితే ఎక్కువ విచారపడేటట్టుగానే మీ నిర్ణయాలు ఉండబోతున్నాయి. ఈ రాశిలో ఉన్న 12 రాశుల వారికి, అంటే ద్వాదశ రాశుల వారికి ఈ సమయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా చింతించవలసిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అయితే ముందుగా మేషరాశి వారిని చూసినట్టయితే కనుక ఈరోజు మీ ఆలోచనలలో స్వల్ప కలతలు, అంటే కొంచెం డిస్టర్బెన్సెస్ ఉండడము, ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో అనవసరమైన వాదనలు జరిగే అవకాశం ఉంది. వాదనలకు దిగకండి. ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శివాభిషేకం చేయించండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీల్లో లాభదాయకమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. గృహంలో శుభవార్తలు వింటారు. విద్యార్థులకు చక్కని ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మీకు పరిహారంగా శ్రీ షిరిడి సాయిబాబా వారి పూజ చేసుకోండి. స్వామివారి ఆలయ దర్శనం చేసుకోండి. శివనామ స్మరణ తప్పనిసరిగా ఈ రోజంతా చేసుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి స్నేహితుల నుంచి మంచి సపోర్టు సమయానికి అందుబాటులోకి వస్తుంది. రచనా వ్యాసంగంలో, అంటే స్క్రిప్ట్ రైటర్స్ కానీ రైటర్స్ కానీ ఈరోజు చాలా కలిసి వచ్చే అవకాశంగా కనబడుతోంది. ప్రోత్సాహకరమైన శుభవార్తలు వింటారు. పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేసుకునే ప్రయత్నం చేయండి.